అక్క అక్క మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? చూశాను. అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మా నాన్నకి విభూది ఇచ్చి నయం చేయడానికి వచ్చాడు. అక్క హరిదాస్ లేదు, జై జగజ్జంత్రి అంటే ఎంత విభూది వచ్చింది. విభూతితో పాటు మీ కళ్ళలో కొట్టడానికి కారం తెప్పించలేదా? అయ్యో కారం నేను అడగలేదే. నీ కాళ్ళంటే చెప్పు, ఉఫ్ అంటే కారం వచ్చేస్తుంది. అక్క నువ్వు వెళ్ళి కాసే విసిరివా. దీంతో కాదు, ఆ తల బద్దలైపోయేటట్టు ఇప్పుడే రాయి విసురుతాను. ఏంటి ఇలా ఉంటుంది? నేనే విసురుతా. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే? నిజం బాబాయ్ గారు, దొంగతనం అతని వృత్తి. అమ్మ బూడిద రాసుకెళ్. విభూతి పేరు మీద నా మొహాన్ని బూడిద రాశానన్నమాట. వాడికి బూడిద ఎలా రాయాలో నేను చెప్తాను, నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడికి పంపించు. పంపించు పంపించు. చిరంజీవి, నన్ను పిలిచావా నాయనా? ఏమిటి నాయనా ఆ చూపు? ఇంకాస్త బూడిద నోట్లో పోయమంటావా? నోరు ముయిరా మాయలు పక్కీర్, నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. మర్యాదగా బయటికి పోతావా లేక మక్కలేదని బొక్కలు చూపించమంటావా? తొందరపడి రక్తపోటు తెచ్చుకోకు నాయనా. ఎవరి మాయమాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు. నా మహిమ చూపిస్తాను చూడు నాయనా. జై జగజ్జంత్రి. ఇదేమిటి? నన్ను మాయల పకీరు అన్నావుగా, ఇదిగో ఇది నా మంత్రదండం. సారా కొట్టి సాంబయ్యే. ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి? టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా? సమ్మర్ లోను ఎయిర్ కూలర్ తగ్గకూడదు. బ్రాకెట్ కంపెనీ బాబు రానండి, ఓ బకెట్ చమ్మేసుకోండి బాబు. స్టీల్ బకెట్ ఏంటయ్యా? ఒక స్టీల్ గుండు తెస్తే నీ సొమ్ము ఏం పోయింది? దీన్ని డిఐజీ గారికి చూపించాను అనుకో, నీ పని బూడిద రాసి గాడిదెక్కించినట్టు అవుతుంది. వద్దు బాబు వద్దు వద్దు, నిన్ను బయటికి పొమ్మన్నానంటే నిజంగా పొమ్మన్నాను అనుకున్నావా? భలేవాడు అయ్యా. నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదో అని ఉత్తుత్రే ఒక ఊపి ఊపి చూశాను. నువ్వు నేను బాబు ఆ టేప్ ఇచ్చేసే బాబు. తప్పు చిట్టి బాబు, దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయల పక్కిరి వద్ద ఉండటమే సహజం. ఇంతకీ నేను ఇక్కడే ఉండొచ్చా? అయ్యో ఉండవయ్యా మగడా, ఉండు బాబు ఉండు. నువ్వు ఇక్కడే ఉంటే పాముల పుట్ట దగ్గరే పాలడిపో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ పెట్టి పూజిస్తాను నాయన. బాబు, నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు? ఆ తులసి మనవరాలు శాంతి బాబు. వెంటనే ఆవిడ పిలిపించి, నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా, మాయానగరంలో మహా మంచివాడు అని చెప్పు. ఏమ్మా? మళ్ళీ ఆ గొడవ ఎందుకయ్యా బాబు? చెప్పలేదనుకో, ఈ మంత్రదండం డిఐజీ బాబు పిలుస్తాను బాబు, పిలుస్తాను బాబు. అమ్మా తయారు శాంతిలా పిలు. పిచ్చి మొహమా. చూడమ్మా, రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే పెళ్ళాన్ని అనుమానించాడని, వాళ్ళని చెడుచాటు నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడంటే, అదిగో అమ్మా ఇదిగో ఈ కుర్రాడు అంత గొప్పవాడు. ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోల్డెన్ డీలింగ్స్ ఉంటాయి. బాబాయ్ ఇంకేం అడ్డు చెప్పకు, అలా నిర్ణయం అయిపోయింది. చేతనైతే అతను ఆలనా పాలనా చూసుకో. బామ్మా ఇలారా. అక్కడేం చేస్తున్నావు? సపరీలు ఉపచర్యలు పరిచర్యలు. సపరీలు చేయడానికి ఆయన అన్న దేవుడా? మళ్ళీ ఎప్పుడైనా హరికథ పురాణాలు అన్న అంటే ఊరుకోను. హరిదాస్ మీద భక్తి చూపించావంటే మర్యాద అక్కడ. జాగ్రత్త పదా. అటెక్కడికి? ఇటు. ఆ చేతిలో దేవుడు తోకలాగా పడే రా. అయ్యో బామ్మలు ఎందుకు అలా లాక్కెళ్తుంది అక్క? శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీని పెట్టుకో.